25% టీడీపీ ఇస్తే మీరు దాన్ని 10% తగ్గించి ఆ తగ్గించిన దాన్ని తెలుగుదేశం పార్టీ మీద తోస్తారా? కాపుల రిజర్వేషన్ కూడా అదే పని చేశారు కదా. 5% తీసేసింది ఎవరు? ఆ రిజర్వేషన్ తీసేసింది మీరు కదా. అది కూడా శ్రీరామ్ ప్రసాద్ గారు నాకు ఇక్కడ ఒక తీసుకొచ్చి మీరు రాష్ట్ర కౌన్సిల్ డైరెక్టర్ అండి ఉపాధి హామీకి. శ్రీరామ్ ప్రసాద్ గారు ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? కౌన్సిల్ డైరెక్టర్ అలాంటి వ్యక్తితోటి కేసేయించారు మీరు కేసేయించారు. అయితే వీళ్ళు ఏంటంటే సార్ మా ప్రభుత్వం అమలైంది, ఎస్టీలన్నా మైనారిటీలన్నా చిన్న చూపు సార్. శ్రీరామ్ ప్రసాద్ గారు ఎవరో తెలుస్తుంది మీకెందుకురా రాజకీయం అన్నటువంటి వ్యక్తిని ఇవాళ కూడా మీ పార్టీలో పెట్టుకుంటున్నారు. మీరు మాట్లాడకండి. మీ పార్టీలో చింతమనేని ప్రభాకర్ గారు చింతమనేని ప్రభాకర్ గారు ఒక డైరెక్ట్ గా స్టేజ్ మీద అరే ఎస్సీలు మీకెందుకురా పదవులు, రాజకీయం అంటే మాకురా అన్నాడు. మీ నాయకుడు ఎస్సీలు ఇంకెంతకంటే దుర్మార్గం ఏముంది? ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇంతకంటే దుర్మార్గం ఏముంది? కారంచేడు ఘటన ఎవరండి చేసింది? కారంచేడు ఎవరి జరిగింది? ఏ నాయకుడు ఆధ్వర్యంలో జరిగింది? కారంచేడు గురించి తెలుసా మీకు? ఎంతమంది దళితులు మీరు విచిత్రంగా మాట్లాడతారంటే ఎలా దొరికిపోతారంటే వీళ్ళు దుర్మార్గపు నాయకుడు ఎవరంటే చట్టాల గురించి మాట్లాడారు కదా సార్. నేను ఈ రోజు నేనేమంటానంటే మా పార్టీ నుంచి తొలగించామండి, అతన్ని సస్పెండ్ చేశాం, మా పార్టీ నుంచి తొలగించాం. మా పార్టీకి సంబంధం లేదు. మా మీద వేస్తారు. పెద్ద అబద్ధం. ఎందుకంటే ఎమ్మెల్యే మీ దగ్గర రేపు మళ్ళీ పోటీ చేయబోతున్నాడు. కాల్మనీ సెక్స్ ర్యాకెట్ నడిపినటువంటి ఎమ్మెల్యే వినోద్ చేసినటువంటి వ్యక్తి రేపు చంపివేస్తాం. అంటే మీ నాయకులు వ్యభిచారాలను నడుపుతారు, మీ నాయకులు అమాయక పిల్లల్ని చంపివేస్తారు, మీ నాయకులు అందరినీ కూడా మోసం చేస్తారు. అయినా కూడా మీరు సస్పెండ్ చేయాలా? ఒక మాట గురించి మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలా లేదా? సరే, ఎలాగో టైం ఇంకో అరగంట ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఆయన అడిగిన దానికి సమానం చెప్పి రైట్, ఆయన అడిగిన దానికి సమానం. మీరు మొదటి వరుసలో ఆ ఎమ్మెల్యే ఉన్నాడు. తర్వాత జరిగిన కార్యక్రమాల్లో ఆ ఎమ్మెల్సీ మీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నాడు. ఫోటో చూపించండి. బోల్డ్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు తీసి చూస్తే చూపిస్తాం. తప్పుడు వాదంతో అనుకుంటున్నామంటే మీద కేసు ఫైల్ చేసాం. కేసు న్యాయస్థానంలో న్యాయ నిర్ణయిస్తాయి. చూపిస్తే ఎక్కడో జరిగినటువంటి ఒక ఘటనని మీరు ఉదాంతంగా చూపించి పదే పదే ప్రచారం చేసి ఒక గ్రామాన్ని నరికి చంపిన చరిత్ర మీది కాదా? ఒక గ్రామాన్ని మాకేం సంబంధం దాంట్లో? ఘటన ఎవరు ప్రభుత్వంలో జరిగింది? ఎవరో నాయకులు ఎవరు చేశారు? ఇది ప్రపంచానికి పెట్టడం, మతాల చిచ్చు పెట్టడం మీకు అలవాటు. గారు నేను అడిగింది ఒక్కడే మాత్రం నాకు క్లారిటీ కావాలండి. క్లారిటీ కావాలి. ఫోటో చూపిస్తే వాళ్ళ ప్లేన్ రైల్లో ఉన్న ఫోటో చూపిస్తే ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పండి సార్. మీరు ఎందుకు నేను అడిగిన దానికి చెప్పండి. ఎస్సీలకు పథకాలు అందలేదన్నారు కదా, మంత్రి పదవులు మీరేమిచ్చారు చెప్పండి. ఎస్సీల మీద ప్రేమ చూపిస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఎస్సీల్లో ఎవరన్నా పుడతారన్నారు. వాస్తవమా కాదా? చూపించండి. వాస్తవమా కాదా?
వీడియోస్ అండి అన్నది చూపించండి. ఎస్సీ కుటుంబాల నేను వీడియోస్ ప్లే చేస్తా ఇప్పుడే తీయండి. చూపిస్తా తీయండి. మీరు తీయండి. మీరు తీయండి. select లేదు. అయిపోతుంది మీ గొప్ప. అది అబద్ధం. రెండోది అది అబద్ధం. నేను సార్, ఒకటి చింతమనేని అడుగుతున్నా. ప్రభాకర్ గారు అన్నది No, 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 don't కాదండి. diversion రెండోది, లేదు. సార్, diversion వినండి. లేదు. నా నేను సమయాన్ని వృధా చేయొద్దు, దయచేసి. నేను diversion సమయాన్ని వృధా. నేను- వారిని మ్యూట్ చేయండి, వారిని కాదు, మ్యూట్ కాదు. చేయండి. నేను వారిని నాకు మ్యూట్ మాత్రం చేయండి. దీనికి సమాధానం రావాల్సిందే. మాట్లాడాలి. వారినే చెప్పమనండి. నాకు దీనికి నేను ఆగుతా. సమాధానం సరే, రావాల్సిందే. Just చెప్పమనండి. మీరు నాకు మాట్లాడండి. వారినే మాత్రం చెప్పమనండి. దీనికి సమాధానం రావాల్సిందే. వారినే ఈయన చెప్పండి. ఆ ఎమ్మెల్సీ గారు ఎవరైతే చంపి డోర్ డెలివరీ చేశారో ఆ ఎమ్మెల్సీ గారిని సస్పెండ్ చేశామన్నారు. సరే, మీ పార్టీ ప్లేనరీలో ఆయన ఉన్నాడా లేడా? లేడని చెప్తారా?